నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. బీసీ రిజర్వేషన్లతో పాటు పలు కీలక అంశాలపై చర్చ. కల్తీ కల్లు ఘటనలో పలు ఆసుపత్రుల్లో 44 మందికి చికిత్స. నిలకడగానే బాధితుల ఆరోగ్యం. హెచ్సీఏ ఎన్నిక ఆక్రమణల కేసులో నిందితులకు వైద్య పరీక్షలు. 5గురిని కోర్టులో హాజరుపరిచిన సిఐడి. మరోసారి ఎల్ఐసిలో వాటాల విక్రయానికి కేంద్రం నిర్ణయం. కసరత్తు ప్రారంభించిన పెట్టుబడుల ఉపసంహరణ విభాగం. చైనాతో ఉద్రిక్తతల వేళ తైవాన్ సైనిక విన్యాసాలు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన అబ్రామ్ ట్యాంకుల ప్రదర్శన. సచివాలయంలో మధ్యాహ్నం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలన్న హైకోర్టు 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల దస్త్రం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నందున ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. బిల్లును రాష్ట్రపతి త్వరగా తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలా, బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో ఇవ్వాలా, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామాలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలపై కేబినెట్లో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున రేషన్ కార్డులు, బియ్యం పంపిణీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 4 గోశాలను నిర్మించేందుకు సిద్ధం చేసిన ప్రతిపాదనలపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్లో సమీక్ష జరగనుంది. ఇప్పటి వరకు 18 కేబినెట్ సమావేశాల్లో 327 నిర్ణయాలు తీసుకోగా అవి ఎంతవరకు అమలయ్యాయి, ఒకవేళ అమల్లో ఎక్కడైనా జాప్యం ఉంటే గుర్తించి ఎలా సరిదిద్దాలో భేటీలో చర్చించనున్నారు. 100 రోజుల లక్ష్యంతో మంత్రివర్గ నిర్ణయాలు అమలు చేసేలా అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి కేబినెట్ నిర్ణయాల అమలుపై సమీక్షించేందుకు 3 నెలలకోసారి మంత్రివర్గ సమావేశం జరపాలని నిర్ణయించారు. కల్తీ కల్లు బాధితుల సంఖ్య 44కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వైద్యులను వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. కల్తీ కల్లు బాధితుల్లో 31 మంది నిమ్స్లో, గాంధీలో 6గురు, ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో 7గురు చికిత్స పొందుతున్నారని వివరించారు. కన్జ్యూమ్ చేసి హాస్పిటల్ పాలైన ప్రత్యేకంగా నిమ్స్లో 31 మంది, గాంధీలో 6గురు, ఇతర హాస్పిటల్లో 7 మంది. ఈ సంఘటన జరిగింది 6th, 7th నైట్లో 4 డేస్లో. 8కు మా దృష్టికి వచ్చింది. అందరు పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. 4 పేషెంట్స్ కొద్దిగా రీనియల్ ఇబ్బందులతో ఉన్నారు. 2-3 రోజులలో, 4 రోజులలో అందరినీ డిశ్చార్జ్ చేస్తాము. కల్తీ కల్లు అనేది జరగకూడదు, ఇది జరిగింది. దీనిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది, ఖచ్చితంగా వ్యవహరించాలి. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వీ కెనాట్ బి ఇండిఫరెంట్. ద గవర్నమెంట్ విల్ యాక్ట్ వెరీ సీరియస్లీ, వెరీ స్ట్రాంగ్లీ. హైదరాబాద్ నగరం నడిబొడ్డున కల్తీ కల్లు అమ్ముతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని బీఆర్ఎస్ ప్రశ్నించింది. 6గురు ప్రాణాలు కోల్పోయారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతమంది చనిపోతే ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని కేటీఆర్ ఆరోపించారు. కల్తీకల్లు అమ్ముతున్న వారు కాంగ్రెస్లో చేరి చెలరేగిపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ కల్లు బ్రాండ్ హైదరాబాద్ను దెబ్బతీసే విధంగా, పేదల జీవితాలను ఛిద్రం చేసే విధంగా ఎక్కడైనా ఎవరైనా కల్తీ కల్లు అమ్మేటట్టు పరిస్థితి ఉన్నట్టయితే వాళ్లపైన చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అనేక కల్తీ కల్లు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంతో చేతులు కలిపి అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక కల్తీ కల్లు అమ్ముతున్నట్టుగా కూడా ప్రాథమికమైనటువంటి ఒక సమాచారం ఉన్న దరిమిలా ఈ మొత్తం కల్తీ కల్లు వ్యవహారం పైన విచారణ జరపాలా, బాధితులకు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలా. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు 6 చనిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ప్రభుత్వం అధికారికంగా మరణాలను ప్రకటించడం లేదని మండిపడ్డారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను రామచంద్రరావు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తలా 10 లక్షలు, బాధితులకు ₹1,00,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కంట్రోల్డ్ సబ్స్టెన్స్ డైజోఫామ్, అల్ఫోజమా, క్లోరోఫిల్ లాంటి ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దాన్ని కలిపి అక్కడ సప్లై చేయడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. 1 బాటిల్ 2 బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఇంత సీరియస్గా మందు కలిపి ఉండొచ్చి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా కూడా ప్రభుత్వం ఒక వైఫల్యం అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఎక్సైజ్ డిపార్ట్మెంటు తనిఖీలు చేసి మందు కలుపుతున్నారా లేదా, ఈ మందు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ సోమాజ్గూడ యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి కేసీఆర్ యశోద ఆసుపత్రికి వచ్చారు. కేసీఆర్కు మరోసారి వైద్య పరీక్షలను యశోద వైద్యులు నిర్వహిస్తున్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతకుముందు కేసీఆర్ అస్వస్థత నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. బీసీల డిమాండ్ల సాధనకు ఈ నెల 23, 24 తేదీల్లో చలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు సహా తదితర డిమాండ్లతో చలో ఢిల్లీ నిర్వహించనున్నట్లు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో బీసీ సంఘాల కార్యకర్తలు పాల్గొంటారని ఆయన వివరించారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23, 24 తేదీల్లో చలో ఢిల్లీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ లోపల, రాజధాని లోపల పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో జాతీయ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మైనా 7 మంది అన్నం పెట్టారు. అట్లే బీసీలు అడగందే ఎవరు కూడా బీసీలకు మేలు చేయరు. అందుకోసం బీసీలకు న్యాయమైన వాటా, సామాజిక న్యాయం దక్కాలి అంటే బీసీలు బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగంతో పాటు ఫోర్జరీ సంతకంపై సిఐడి అధికారులు అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 4 అరెస్టు చేసింది. జగన్మోహన్ రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్తో కలిసి గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు సిఐడి గుర్తించింది. దీంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు హెచ్సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం పైన టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. దర్యాప్తు చేపట్టిన సిఐడి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్ పై కేసు నమోదు చేసి 5 అరెస్టు చేసినట్లు సిఐడి అదనపు డీజీ చారు సిన్హా తెలిపారు. అటు 5 నిందితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం మల్కాజ్గిరి కోర్టులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు 4 నిందితులను సిఐడి అధికారులు హాజరుపరిచారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్ భూసేకరణ పరిహారం చెక్కులు ఇచ్చేందుకు 65,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ వద్ద నగదు స్వాధీనం చేసుకుని నిందితులను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఏజీ హాస్పిటల్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ZAPX గైరోస్కోపిక్ రేడియో శస్త్రచికిత్స విభాగాన్ని ఏర్పాటు చేసింది. ZAPXతో ఏఏజీ హాస్పిటల్స్ అధునాతన న్యూరో సైన్స్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది. ఈ విభాగం ఏర్పాటుతో మెదడులోని కణుతుల చికిత్సను పునర్నిర్వచిస్తున్న అగ్రగామి వైద్య సంస్థల జాబితాలో ఏఏజీ నిలిచిందని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మెదడులో కణుతులు, ఇతర ఇంట్రాక్రేనియల్ సమస్యలకు అత్యంత ఖచ్చితత్వం, భద్రతతో కూడిన నాన్ ఇన్వాసివ్ చికిత్స అందించడంలో ఇది విప్లవాత్మక సాంకేతికత అని తెలిపారు. ఈ కారణంగా ప్రపంచ స్థాయి న్యూరో సర్జికల్ కేర్ కోసం రోగులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని నాగేశ్వరరెడ్డి చెప్పారు. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీసు ఠాణా పరిధిలో సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసానికి గురై ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అనుష వర్క్ ఫ్రం హోం పేరిట టెలిగ్రామ్ యాప్లో ప్రకటనకు ఆకర్షితురాలైంది. తొలుత ₹1,000 చెల్లించమని 7,000 లాభం చూపించారు. ఆశ కొద్దీ బంగారం తాకట్టు పెట్టి మరీ విడతల వారీగా ₹1,00,000 బదిలీ చేసింది. మోసపోయానని గ్రహించి మనస్తాపంతో ఉన్న అనుష తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనలా టెలిగ్రామ్ యాప్లలో పోవద్దని, బాబు జాగ్రత్త అంటూ అనుష లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి ఉచ్చులో చిక్కకుండా అవగాహనతో మెలగాలని సూచించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించనున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య తోసిపుచ్చారు. కర్ణాటకలో నాయకత్వ మార్పును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఖండించారని చెప్పారు. నాయకత్వ మార్పు అంశం చర్చించలేదని ఆయన చెప్పిన తర్వాత కూడా ఊహాగానాలు ఎందుకని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. పార్టీ అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని, అందుకు కట్టుబడి ఉంటామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అయినందున అధికారం పంచుకోవడంపై ప్రచారం జరగడం చాలా సహజమన్నారు. అలాంటి ఒప్పందమేదీ లేదని, ఒకవేళ ఉంటే తాను 5 ఏళ్లు సీఎంగా కొనసాగుతానని ఇటీవల చెప్పేవాడినే కాదని సిద్దరామయ్య అన్నారు. నాయకత్వ మార్పు గురించి ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయం చెబితే అది అధిష్టాన నిర్ణయం అవుతుందా అని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ మాత్రమే ఆ విషయం చెప్పాలని సీఎం సిద్దరామయ్య అన్నారు. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి అనుమతి ఇచ్చింది. ఇది రాజ్యాంగపరంగా తప్పనిసరి అని స్పష్టం చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమగ్ర సవరణ చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కోర్టు ఓటరు జాబితా పరిశీలనకు ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. బీహార్లో ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న కోర్టు ఎన్నికలు సమీపించిన వేళ నిర్వహించడమే పెద్ద సమస్య అని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని నిర్ణయించిన ఈసీ కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ప్రారంభించింది. ఈసీ చర్య వల్ల భారీగా ఓటర్లు ఓటు హక్కు కోల్పోతారని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు, ఎన్జీఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పౌరసత్వం ధృవీకరణ కోసం జననం, శాశ్వత నివాసం, కులం వంటి ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఈసీ చెప్పడం వల్ల పేదలు ఇప్పటికిప్పుడు వాటిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆయా పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సమగ్ర ఓటరు జాబితా సవరణ రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది. అయితే బీహార్ ఎన్నికలతో సంబంధం లేకుండా దాన్ని చేపట్టాలని ధర్మాసనం సూచించింది. ఓటర్ లిస్టు సిద్ధమయ్యాక కోర్టులు ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోలేవన్న సుప్రీంకోర్టు సమయం తక్కువగా ఉండటం వల్ల ఓటు హక్కు కోల్పోయిన వ్యక్తికి కోర్టుల్లో అప్పీలుకు వెళ్లే సమయం కూడా ఉండదని వివరించింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డులను ఆధారాలుగా పరిగణించాలని సూచించింది. అయితే ఈసీ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి ఓటరు భారతీయ పౌరుడిగా ఉండాలని, అదే సమయంలో ఆధార్ కార్డు పౌరసత్వానికి గుర్తింపు కాదని ఈసీ తరపు న్యాయవాది వాదించారు. ఈ అంశంపై స్పందించిన సుప్రీంకోర్టు ఈసీకి ఒక వ్యక్తి పౌరసత్వంతో సంబంధం
సంబంధం లేదని, అది హోంశాఖ పరిధిలోని అంశమని గుర్తు చేసింది. పౌరులు కాని వ్యక్తులు ఓటర్ల జాబితాలో ఉండకుండా ఈ ప్రక్రియను ఈసీ చేపట్టడం తప్పు కానప్పటికీ బీహార్ ఎన్నికల నుంచి దీన్ని విడిగా చూడాలని జస్టిస్ జోయ్ మాలా బాగ్చి పేర్కొన్నారు. ఇదే సమయంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈసీ కాకుండా ఆ పని ఎవరు చేస్తారని ప్రశ్నించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ బీహార్లోని 7.9 కోట్ల మంది పౌరులను ప్రభావితం చేస్తుందని, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలను ఓటరు జాబితా సవరణ కోసం ఈసీ పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల చాలా మంది ఓటు హక్కును కోల్పోతారని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారం ప్రజాస్వామ్య మూలాలు, ఓటు శక్తి వరకు వెళ్లినందున 3 ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ నిర్వహించడానికి ఈసీకి ఉన్న అధికారం, సవరణ ప్రక్రియ చెల్లుబాటు, నిర్వహిస్తోన్న సమయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 28కి వాయిదా వేసింది. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ రోజులను చీకటి అధ్యాయంగా మాత్రమే గుర్తుంచుకోరాదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. నాటి రోజుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ఇటీవల 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ మలయాళ డైరీకి థరూర్ వ్యాసం రాశారు. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరుపై శశి థరూర్ విమర్శలు గుప్పించారు. నాడు ఆయన బలవంతంగా జరిపించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఎవరూ మర్చిపోలేరని పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించారని గుర్తు చేశారు. ఏకపక్షంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం హింసను ఎంచుకున్నారని శశి థరూర్ విమర్శించారు. ఆ చర్యలు క్రమంగా నిరంకుశత్వానికి దారితీశాయన్నారు. తర్వాత ఈ చర్యలను దురదృష్టకరంగా వివరించినప్పటికీ ఆ రోజులను ఎవరూ మర్చిపోలేరని శశి థరూర్ రాసుకొచ్చారు. హర్యానాలోని గురుగ్రామ్లో వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి నుంచి ఈ ఉదయం వరకు ఏకధాటి వానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రాత్రి గంటన్నర వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల మేర వర్షం కురవగా నగరంలోని ఓ కూడలిలో భారీ గొయ్యి ఏర్పడింది. ఆ సమయంలో రహదారిపై ప్రయాణిస్తున్న ట్రక్కు గొయ్యిలో పడిపోయింది. రహదారి బాగానే ఉందని వెడుతుండగా హఠాత్తుగా కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. జోరు వాన కారణంగా నగరంలో ఎక్కడికక్కడ నీరు పెద్ద ఎత్తున నిలిచిపోగా కార్పొరేట్ సంస్థలు సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయాలని సూచించాయి. ఇంజనీరింగ్ అద్భుతమైన చినాబ్ రైల్ బ్రిడ్జి మబ్బు తెరలను చుట్టుకొని సందర్శకులను మంత్రముగ్ధుని చేస్తోంది. జమ్మూ కశ్మీర్ రియాసీలో ప్రకృతి అందాల మధ్య ప్రధాని మోదీ ఇటీవలే ప్రపంచంలో అతి ఎత్తైన ఈ రైల్ బ్రిడ్జిని ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాల రైల్వేతో అనుసంధానించే ఈ వంతెన నదీ గర్భానికి 1178 అడుగుల ఎత్తులో ఉంది. సాధారణంగానే పర్యాటకాన్ని అమితంగా ఆకర్షించే ఈ వంతెన ఇప్పుడు మబ్బుల్లో తేలినట్లు కనిపిస్తూ ప్రయాణికులకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తోంది. గుజరాత్ వడోదరలో వంతెన కూలి వాహనాల నదిలో పడ్డ ఘటనలో మరో 4 మృతదేహాలు లభ్యమవగా మృతుల సంఖ్య 15కు చేరింది. మరో 4 ఆచూకీ దొరకలేదు. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. నదిలో మరో 2 వాహనాలను గుర్తించినట్లు పేర్కొంది. మహీసాగర్ నదిపై సౌరాష్ట్ర సెంట్రల్ గుజరాత్కు కలిపే 40 ఏళ్ల నాటి వంతెన బుధవారం కూలింది. ఒక్కసారిగా దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. కొందరు గాయాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు, క్షతగాత్రులకు చెరో 50,000 ఆర్థిక సాయం ప్రకటించాయి. గుజరాత్ ప్రభుత్వంలో నాయకత్వ సంక్షోభం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అసమర్థ పాలన కారణంగా అన్ని విభాగాల్లోనూ అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు బీజేపీ నాయకులకు గుజరాత్ ప్రజలతో పాటు దేశ పౌరులు గుణపాఠం చెబుతారని ఎక్స్లో పోస్టు చేశారు. దేశంలో ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయని రాసుకొచ్చిన ఖర్గే వంతెనలు ప్రారంభించిన కొద్ది రోజులకే పొగుళ్లు దర్శనమిస్తున్నాయని విమర్శించారు.
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా బయటపడకముందే వంతెన ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. 3 ఏళ్ల క్రితమే వంతెన ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఖర్గే మండిపడ్డారు. 2021 నుంచి గుజరాత్లో ఇది 7వ వంతెన ప్రమాదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసిలో మరోసారి వాటాల విక్రయానికి కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ఆ దిశగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్ఐసిలో 96.5% వాటా కలిగి ఉన్న కేంద్రం 2022లో 3.5% వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించి 21,000 కోట్లు సమీకరించింది. ఎల్ఐసిలో మరికొంత వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఎఫ్ఎస్ పద్ధతిలో మరికొంత వాటా విక్రయించనుండగా చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు పేర్కొన్నాయి. 2027 మే 16 నాటికి 10% పబ్లిక్ షేర్ హోల్డింగ్ చేరుకునేందుకు మరో 6.5% వాటాలు విక్రయించాల్సి ఉంది. విక్రయించే వాటాల మొత్తం, ధర, సమయం తదితరాలను సరైన సమయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎల్ఐసి మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.85 లక్షల కోట్లుగా ఉంది. వాణిజ్య ఒప్పందంపై మరో దఫా చర్చలు జరిపేందుకు వాణిజ్య శాఖకు చెందిన అధికారుల బృందం త్వరలో అమెరికాకు వెళ్లనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మధ్యంతర ఒప్పందంతో పాటు తొలిదశ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలకు చెందిన అధికారుల మధ్య వాషింగ్టన్లో చర్చలు జరుగుతాయని వెల్లడించాయి. వచ్చే వారం అధికారుల బృందం అమెరికా వెళ్లనున్నట్లు తెలిసింది. వాణిజ్య విభాగ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ నెల తొలి వారంలో చర్చలు జరిపి తిరిగి భారత్ చేరుకుంది. ప్రతీకార సుంకాల అమలును అమెరికా వచ్చే నెల 1 వరకు పొడిగించడంతో ఈ దఫా చర్చలు కీలకం కానున్నాయి. వ్యవసాయం సహా పాల ఉత్పత్తులపై సుంకాల మినహాయింపులను అమెరికా కోరుతుండగా భారత్ నిరాకరిస్తోంది. మరికొన్ని అంశాలపైన ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతోంది. చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ తైవాన్ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఏటా హానుకువాంగ్ పేరిట నిర్వహించే విన్యాసాలను ఈసారి భారీ స్థాయిలో చేపడుతోంది. 10 రోజుల పాటు సైనిక విన్యాసాలు కొనసాగడం ఇదే తొలిసారి అని ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా తయారీ అబ్రామ్ M1A2T ట్యాంకులను తైవాన్ సైన్యం తొలిసారి ప్రదర్శించింది. తైవాన్ సురక్షితంగా ఉంటే ఇండో పసిఫిక్ ప్రాంతం శాంతియుతంగా, సుస్థిరంగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు లాయ్ చింగ్తే పేర్కొన్నారు. చైనాతో ముప్పు దృష్ట్యా తైవాన్ కనీవిని ఎరుగని రీతిలో వార్షిక సైనిక విన్యాసాలు చేపట్టింది. సించు సైనిక స్థావరంలో జరుగుతున్న ఈ విన్యాసాల్లో అమెరికా నుంచి కొనుగోలు చేసిన 38 అబ్రామ్ ట్యాంకులను తొలిసారి 10 రోజుల పాటు ఈ విన్యాసాలు చేపడుతోంది. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చాంగ్తే ఈ విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన సైన్యం పటిష్టంగా ఉంటే సమాజం, దేశం సురక్షితంగా ఉంటాయని అన్నారు. తైవాన్ సురక్షితంగా ఉంటే ఇండో పసిఫిక్ ప్రాంతం శాంతియుతంగా, సుస్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈసారి సైనిక విన్యాసాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. నూతన ఆయుధాల చేరికతో సైన్యం పటిష్టంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన 38 అబ్రామ్ ట్యాంకులను సైన్యానికి అందించారు. సాంకేతిక సంస్థలు అధికంగా ఉన్న ఉత్తర ప్రాంతంలో వీటిని మోహరించాలని తైవాన్ నిర్ణయించింది. యుద్ధ సమయాల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు తైవాన్ సైన్యం అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఓ మాల్లో ఉన్న కస్టమర్లకు శిక్షణ ఇచ్చింది. తైవాన్ సైనిక విన్యాసాలను చైనా తోసిపుచ్చింది. ద్వీపదేశాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తమ సంకల్పంపై సైనిక విన్యాసాలు ఎలాంటి ప్రభావం చూపబోవని తెలిపింది. తైవాన్ తమ దేశంలో ఒక భాగమని చైనా ఎప్పట్నుంచో వాదిస్తోంది. ఈ క్రమంలో కొన్నిసార్లు యుద్ధ నౌకలను తైవాన్ జలాల్లోకి పంపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే తైవాన్ అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. వరుస డ్రోన్ల దాడులతో ఉక్రెయిన్ను రష్యా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా కీవ్ సహా పరిసర ప్రాంతాలపై జరిపిన దాడిలో 2 పౌరులు మృతి చెందగా మరో 13 మంది గాయపడ్డారు. డ్రోన్ల దాడుల కారణంగా నివాసాలు, కార్లు, గోదాములు, ప్రభుత్వ కార్యాలయాలకు మంటలు అంటుకున్నాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
రష్యా సేనలో 18 క్షిపణులు 400 డ్రోన్లతో దాడులు చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దాదాపు 10 గంటల పాటు ఈ దాడులు కొనసాగాయని ఆయన చెప్పారు. మంగళవారం రాత్రి కూడా రష్యా 728 డ్రోన్లు 13 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. యూనివర్సిటీ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం లేదని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. ప్రజలు చూసేలా చిత్రాన్ని ప్రోత్సహిస్తే మేలు చేకూరుతుందన్నారు. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్ నారాయణమూర్తి నటించిన యూనివర్సిటీ పేపర్ లేక్ చిత్రం ఆగస్టు 22న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో పలువురు ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు యూనివర్సిటీ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి నారాయణమూర్తికి అభినందనలు తెలిపారు. మన సారు అద్దంకి దయాకర్ గారు, నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను, ట్యాక్స్ లేకుండా చేస్తాను అన్నారు. అలాగే మా శ్రేయోభిలాషి ప్రముఖ కవి అందశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పించాల్సిందిగా అద్దంకి దయాకర్ గారిని కోరారండి. థ్యాంక్స్ అలాట్ టు అందశ్రీ అన్న అండ్ దయాకర్ గారు. అయితే నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏం వద్దండి, నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్. నేను కోరుకునేది ఏంటంటే దయించి మీరు ప్రమోట్ చేయండి సినిమాని, నా సినిమా గురించి చెప్పండి, సినిమా జనంలోకి వెళ్ళి చేయండి, జనాన్ని చూడమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది. ఆ హెల్ప్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్.